సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపను చూపి రక్షణనిచ్చి లేపినావుగా, నీదు మహిమ కొరకై నన్ను నిలిపినావుగా, సాక్షిగా నిలిపినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు కొందరు ఆశీర్వదించబడుతున్నారు, ఎందుకు కొందరు ఆశీర్వదించబడతలేదు? ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, ఒకే సంఘములో ఉన్న విశ్వాసులు కానీ ఒకే విధంగా ఆశీర్వదించబడతలేదు ఏంటి? ఒకే బైబిల్ క్లాసులో ట్రైనింగ్ అయిన బైబిల్ స్టూడెంట్స్ కానీ, ఒకే లెవెల్లో ఉన్న పాస్టర్స్ కానీ, వాళ్ళ మినిస్ట్రీస్ కానీ అందరిది ఒకేలాగా ఫ్లరిష్ అవ్వటం లేదేంటి అని చూస్తే దేవుడిది ఏం తప్పలేదండి. ఆయన ఎవ్వరికి పక్షపాతం లేదు, ఆయనకి మొహమాటం లేదు. ఆయన మేలు చేయవాడే కానీ ఎవరికి కీడు చేయవాడు కాదు. ఎందువల్ల అంటే నీ విధేయతను బట్టి, నీ
ఆశను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ దీనత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ కృతజ్ఞతను బట్టి నువ్వు దీవించబడతావు. ఇది ఇశ్రాయేలీలందరినీ చాలా దీవించాడు దేవుడు. ఏ ఇశ్రాయేలీలతో వచ్చిన మిశ్రిత జనం కూడా దీవించబడ్డారు. అంటే ఐగుప్తు నుంచి కొంతమంది ఐగుప్తీయులు కూడా వచ్చేసారు, లేకపోతే ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి పుట్టిన సంతానం కూడా వచ్చారు. వాళ్ళకు కూడా సేమ్ అలాగే దీవించాడు దేవుడు. ఈరోజు కూడా యేసుక్రీస్తునందు రోమియుడని, గ్రీకుడని, హెబ్రియుడని తేడా లేదు. ఆయనకి స్త్రీ అని, పురుషుడని వ్యత్యాసం లేదు. ఏ దేశం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ జాతి వాడైనా ఆయన మాట విన్న వాళ్ళందరూ దీవించబడుతున్నారు. మాట వినని వారందరూ శాపాల పాలవుతున్నారు. శాపమేమీ ఆయన పెట్టేదేం కాదు. ఆయన మాట ఆయన మాటలో నడవకపోతే నువ్వు శాపాన్ని కోరుకుంటున్నావు అంతే. ఆయన ఇచ్చేది కాదు అది. క్లియర్గా చెప్పాడు. చూడండి 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండమే 15వ వచనంలో, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును, చూడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ముందు పెట్టాను. నీ ముందు, నా ముందు, అందరి ముందు. ఇదిగో జీవము మేలు, ఇదిగో మరణము కీడు. ఏంటండి అక్కడ ఆయన చెప్పిన సజెషన్ తర్వాత చూద్దాం. 19వ వచనం కూడా చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ఏది కావాలో కోరుకో. కోరుకునేది నీ ఇష్టం. కోరుకోమన్న దగ్గర ఆయన చెప్తూనే ఉన్నాడు, నీవు జీవాన్ని కోరుకో, దీవించబడతావు. వెలుగును కోరుకో, ఆశీర్వదించబడతావు. ప్రతి వారికి చాయిస్ ఇచ్చాడండి. దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆయన మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన ఆకారంలో చేసుకున్నాడు. ఎవరిని దేవుడు ఎప్పుడు ఏ విషయంలోనూ బలవంతం చేయడు. ఆయన వివరిస్తున్నాడు, ఆయన తెలియజేస్తున్నాడు, ఆయన అవకాశాలు ఇస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన అన్నీ సిద్ధం చేశాడు. కోరుకునేది మాత్రం నీదే. నువ్వు వద్దంటే నీకేం చేయలేడు దేవుడు. నువ్వు కావాలని అడిగితే ఏమైనా చేయగలడు ఆయన. నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు, నమ్మకపోతే ఏం జరగదు. ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం. ఏది కావాలో కోరుకో. ఇదిగో ఇరుకు మార్గం, ఇదిగో విశాల మార్గం. ఏది కావాలో కోరుకో. విశాల మార్గం వెడల్పుగా ఉంది, బాగుంది. దాంట్లో పోయేవాళ్ళు అనేకులు, అందరూ పోతున్నారు. ఆ విశాల మార్గంలో అన్ని అమ్యూజ్మెంట్స్ ఉంటాయి, అన్ని అట్టహాసాలు ఉంటాయి. ఆడుతూ పాడుతూ తాగుతూ తందనాలు దొక్కుతూ ఇష్టానుసారంగా పోయే మార్గం అది. అయితే ఇరుకు మార్గము శ్రమలతో పోవాలి, పోరాడాలి. ప్రార్థన, విశ్వాసం, త్యాగం, సమర్పణ. అక్కడ అట్టహాసాలు, ఆర్భాటాలు కనబడవు. కానీ గొప్ప విషయం ఏంటంటే విశాల మార్గము పోగ 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 ఇరుకైపోతుంది, నేరో అయిపోతుంది. ఇక తప్పించుకోలేని రీతిగా పాతాళంలో పడిపోతుంది. అది మరణ మార్గం, నాశన మార్గం. అయితే ఇరుకు మార్గము సన్నగా పోగ ఉంటుంది, బాధలతో ఉంటుంది. కానీ పోగ పోగ అది విశాలమవుతుంది. కొలతలు లేనంత మహిమ పట్టణమైన పరలోక పట్టణానికి మనల్ని చేరుస్తుంది. అది ప్రభు చెప్పింది.
చూస్తానికి ప్రారంభంలో ఆకర్షణగా ఉన్నది కోరుకుంటున్నాడు మనుషుడు. దాని అంత మరణం. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీస్తుంది. ఈరోజు చాలామంది అందరూ చేస్తున్నారు కదా, కాబట్టి మంచిదే. 100 మంది అబద్ధం చెబితే అది అబద్ధమా నిజమా? 10 లక్షల మంది అబద్ధం చెబితే అది అబద్ధమా నిజమా? ఎంతమంది చెప్పినా అబద్ధం అబద్ధమే, నిజం నిజమే. కానీ మనం ఏమంటాం చాలాసార్లు, అందరూ చేస్తున్నారు కదా, అందరూ అదే ఉన్నారు కదా, పర్వాలేదులే. ఏంటండి, ఒక అమ్మాయి చర్చికి వచ్చే అమ్మాయి సినిమాలకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ ప్రార్థన చేసే తల్లి, అమ్మ వెళ్ళకమ్మా సినిమాలకి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, సినిమాలకి వెళ్ళే వాళ్ళు నరకానికి పోతారమ్మా అంటే వాళ్ళ అమ్మది అందంతా, నువ్వు ఎప్పుడు సినిమా చూసావు? అసలు నువ్వు ఎప్పుడు సినిమా చూడవు, నీకేం తెలుసమ్మా? ఎంతమంది ఉంటారో తెలుసా సినిమా హాల్లో? ఎంతమంది ఉంటారో తెలుసా సినిమా హాల్లో? వాళ్ళందరినీ నరకానికి పోతే నేను కూడా పోతానులే జాలీగా అంట. వాళ్ళందరూ పోతే పాపం అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు అనుకుంటుంది నరకంలో. అందరూ పోయేదండి. ఆ పాతాళం అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంది, అందులో పడేవారు అనేకులు. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు. యేసు మాటను వినితే, యేసయ్య మాటలు వింటే మనం దీవించబడతామండి. చివరికి వెళ్ళి చేరే సంగతి పక్కన ఉంచండి, వెళ్తుండగానే దీవించబడుతుంటాం. ఇప్పుడు 28వ అధ్యాయం. మీరు మాటలు వినిన ఎడల, 28వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుడైన యెహోవా మాట ఏంటది? మామూలుగా వినకూడదా? మామూలుగా వినకూడదా? వాక్యంలోనండి ప్రతి పొల్లు, సున్నా, కామాలో కూడా మీనింగ్ ఉంటుంది. విన్నారంటున్నారు అందరూ, వింటున్నాం వాక్యం అంటున్నారు. ఈ సోషల్ మీడియాలో వాక్యం కూడా మేము చూడలేదని మీలో కొంతమంది నిజమే చెప్పేస్తున్నారు, కొంతమంది చూసేసాం అంటున్నారు. ఏం చూశారు? 3 నిమిషాలు 5 నిమిషాలు కాస్త స్టార్టింగ్ చూసేది చూసేసాం, లేకపోతే ఆన్ చేసి పెట్టేది ఏదో పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ అదైపోయాక ప్రార్థన అనగానే కడుపు మూసేసుకొని చూసేసాం. శ్రద్ధగా వినరు. శ్రద్ధగా వింటే ఒక్క మాట చాలండి మన బతుకంతటికి సరిపోద్ది దీవెన. శ్రద్ధగా వినరు. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. నువ్వేమన్నా మూవీలకు వెళ్తేనో, లేకపోతే నాటకాలకు వెళ్తేనో, లేకపోతే నువ్వేమన్నా సినిమా పాటలు వింటేనో, నేను పాడేటప్పుడు కూడా అదే అంటున్నాను. మనం దేవుని పాటలు పాడేటప్పుడు ఎట్లా పాడాలి? శ్రద్ధగా పాడాలి. ప్రతి మాట గుండెల్లో నుంచి రావాలి. ఉచ్చారణ రావట్లేదు అసలు, మాట పదాలు వినపడవు. మ్యూజిక్ ఎక్కువ వినపడిపోతుంది, పదాలు వినపడటం లేదు. అది కాదు, దొమరోడు దొరులాగా మాట దేవుని మాట నీ నోట ఉంటే నలిగిపోద్ది నీ హృదయం, కరిగిపోద్ది నీ జీవితం. శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అదుగో అన్నిటినీ అక్కర్లేదంట. ఒకటి ఆజ్ఞలు అన్నిటినీ. ఒకటి మానేయకూడదా? ఏంటండి, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆచరిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని రోడ్డు మీద మోకాళ్ళలోని ఓ సద్బోధకుడా అని ఎంతో అట్టహాసంగా, నేను ఎంత భక్తిగా ఉండో చూపించుకుందామని చూశాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని పాటించు అంటే నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆటిస్తూనే ఉన్నాను అంటే ఏమన్నాడు ప్రభు? నీకు ఒకటి ఆచరించాల, నువ్వు అన్నీ ఉన్నాయి, ఒకటి ఆచరించాల.
10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ ఆచరించకపోయినా ఏంటండి, మన ఎగ్జామ్లో అయితే 1 మార్కు తక్కువైనా పాస్ అయిపోతాంలే. 1 మార్క్ ఏంటి, 1/3 పాస్ తప్పినా పాస్ కింద లెక్క. కానీ దేవునిది మాట, ఒక్క మాట కూడా. ఇంతకుముందు చంద్రహారాలని ఉండేయమ్మా, మీకు అసలు తెలియదేమో. రింగులుగా రింగులు గొలుసులు ఉంటాయి చూడండి, ఉన్నాయి కదా ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ వస్తాయి. ఒక్క రింగ్ ఓడిపోయింది అనుకోండి, ఒక్కటే ఓడిపోయింది, మిగిలి అన్నీ గట్టిగా ఉన్నాయి. ఉంటుందా అది? మెళ్ళ ఉంటుందా అండి అది? పనికి వస్తుందా అది? అంతే. యు ఆర్ బ్రేకింగ్ ద లా. నీకు అనుకూలమైన మాటలు ఆచరిస్తున్నావు, కొన్నిటికి దేవుని మాటకు నువ్వు ఆచరిస్తలేదు. అందుకనే ఆశీర్వాదం లీక్ అయిపోతుంది. ఒక్క చిన్న చిల్లే ఉంది కొండకి, ఎన్ని నీళ్లు పోసినా ఏమవుతుంది? ఉండవు, అందులో ఉండవు. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల ఎంత టాప్ అంటది. స్కూల్ ఫస్ట్ అంటారు కొంతమంది. నీ స్కూల్లో నువ్వు ఫస్ట్, అంతే. ఏంటండి, ఎక్కడ ఈరోజు క్రైస్తవుల్లో దేవుడి చేత ఇలా హెచ్చించబడిన వారు ఎందరున్నారండి? ఎక్కడన్నా ఉన్నారా అసలు ఒకళ్ళన్నా? ఎంతగా దేవునికి విధేయులమవుతామో అంతగా మనం హెచ్చించబడతాం. ఆయన మాట విని వణికేవారిగా మనం ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. భూమి యొక్క సమస్త జన్మల మీద నిన్ను హెచ్చించదను. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నా ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు దీవెనలన్నీ వస్తాయి. ఒక్క విషయంలో దీవించబడంగానే చాలనుకుంటున్నాం మనం. ఒక్క విషయంలో దీవించబడతాం. ప్రమోషన్ వస్తే అబ్బా దేవుడు దీవించేశాడు అంటున్నాం. కొంచెం ఇంక్రిమెంట్ వస్తే అబ్బా దేవుడు ఆశీర్వదించేశాడు అనుకుంటున్నాం. ఏంటంటే ఒక్కడని కూడా జరగగానే దీవించేశాడు. కానీ దీవెనలు ఎన్నున్నాయో తెలుసా? నీ గర్భఫలము. పోండి ముందుకు వెళ్దాం రండి. ఈ దీవెనలన్నీ నీ మీదకు ప్రాప్తించిన ఏంటంటే, నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ కంప్యూటర్లు, నీ మోటార్ బైకులు. దుక్కిటెద్దులు మనకెందుకు మరి? నీ కార్లు ఏంటంటే, నీ కుక్కరు, నీ మైక్రోవేవ్, మీ ఫ్రిడ్జులు. కొంతమంది ఫ్రిడ్జులు ఉంటాయి, లోపల ఏముండవు. ఏమండకుండా ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టుకుంటారు కొంతమంది. ఏంటో పాల ప్యాకెట్ ఉందట. ఏంటండి, నీ గంపలో ఆశీర్వాదం, నీ పాత్రలో ఆశీర్వాదం, నీ సంపదలో ఆశీర్వాదం, నీ సంపాదనలో ఆశీర్వాదం, నీ బిడ్డల్లో ఆశీర్వాదం. గుడ్డోడు మోగోడు నీ దగ్గర ఉండడు. వారానికి 3 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళే పిల్లలు ఉండరు. నీ బిడ్డలు ఆశీర్వదిస్తాను, నీ ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంపాదన ఆశీర్వదిస్తాను, నీ వృత్తిని ఆశీర్వదిస్తాను, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాను, నీ చదువులో నీవు ఆశీర్వదించబడతావు. యు ఆర్ ద టాపర్. నీ ఉద్యోగంలో యు ఆర్ ద బెస్ట్. నీకే వస్తుంది అన్నీ. నీ క్లాసులో, నీ యొక్క వర్క్లో. ఎక్కడ అటువంటి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు ప్రభు? నేను ఎక్కడ నీ మాట వినలేదని అడిగితే కదా మనం. ఆశీర్వాదం లేకుండా ఫెయిల్ అయినప్పుడు, పోయినప్పుడు మనం స్వీయ పరిశీలన చేసుకొని, ప్రభు ఎక్కడ నేను అవిధేయుణ్ణయ్యాను, ఏ విషయంలో నిన్ను పక్కన పెట్టాను, నాకు ఎందుకు ఈ నష్టం వచ్చింది, కష్టం వచ్చిందని అడిగితేనండి, ఎంత మంచి దేవుడు అంటే మనకు చెబుతాడు. చెప్పి మనల్ని డిస్మిస్ చేయడు. ఇంక అద్దే నీ బతుక అండవు.
ఇప్పుడైనా లోబడితే పోగొట్టుకున్నవి కూడా నీకు మళ్ళీ ఛాన్స్ నేను ఇస్తానంటాడు. చదవండి 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వస్తే ఇంట్లో గొడవ, బయటికి వెళ్తే ట్రాఫిక్ గొడవ. ఇంట్లో సమాధానం లేదు, బయటికి వెళ్తాడు, బయట ఎవరితో గొడవ పెట్టుకుంటాడు. బయట గొడవ అయింది, పోయి ఇంటికి వద్దామంటే ఇంటికి వస్తే గొడవ, పిల్లల గొడవ, భార్య గొడవ, భర్త గొడవ. ఏంటంటే బయటికి వెళ్తే యాక్సిడెంట్లు, ఇంటికి వస్తే కొండలు బాగా కొడతారు. ఏది పట్టుకున్నా పగిలిపోతుంటుంది, ఏది పట్టుకున్నా పోతూనే ఉంటుంది. కొంతమందికి ఆశీర్వాదం లేదు. అరే వస్తువులు చేతుల్లో నుంచి బుర్రు జారిపోతాయి. ఎందుకండి? ఇది అక్కడ పెట్టబట్టే డ్రక్ పట్టు, సారీ, చేతుల్లో ఆశీర్వాదం లేదు. కొంతమంది గాజు పాత్రలు ఇవ్వటమే భయం. ఇచ్చామా వదులుకో, ఇంకా అది ఉండదు. ఇక నువ్వేదో గట్టిగా పళ్ళు గట్టి పట్టుకున్నాడంట, పడుతుందన్నారు చూడు, నేను గట్టి పట్టుకుంటే పట్టక్క పగల కొట్టాడు. నువ్వు పట్టుకోవటం కాదు, అక్కడ నీ చేతుల్లో దీవెన ఉండాలి. నువ్వు చేసే పనుల్లో దీవెన ఉంటుంది. దేవుని మాట విన్నోడికి ఆటోమేటిక్గా జరుగుతాయి అవన్నీ కూడా. నువ్వేం దానికోసం ప్రయాసపడక్కర్లేదు. ఊరికే రాత్రి మగళ్ళు చదవాల్సిన అవసరం లేదు. రాత్రి మగళ్ళు ఊరికే వ్యాపార విషయాల్లో ఎక్కడెక్కడో ఎతికి కిటికీలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యూ విల్ బి బ్లెస్డ్ యాజ్ యూ స్లీపింగ్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంకా మీదబడి శత్రువులు వారొక్క త్రోవన నీ మీదకు బయలుదేరి వచ్చి అందరూ కలిసి ఒకటయ్యి ఒక్క త్రోవలో వస్తాడంటే 7 కలిసి 7 దారుల నుంచి, 7 దేశాల నుంచి, 7 పట్టణాల నుంచి, 7 రంగాల నుంచి నీ దగ్గరకు వచ్చి నీ దెబ్బకి ఎటువంటి పారిపోతాడు అన్నమాట. బతుకురా జీవుడా అని. అదే మాట నేనున్నోడికంట 7 మార్గాల్లో వచ్చిన వాళ్ళంటే నిన్ను ఓడించి ఒక మార్గంలో పోతారు. రివర్స్లో ఉంది. మీరు అది చదివినప్పుడు విన్నారు ఇందాక. వెళ్దాం చూడండి, ఇది అవనే ఉండి ముందు. నువ్వు చేయ ప్రయత్నాలన్నీ ఉండండి. ఈ మధ్య ఈ మాట చాలామంది బ్రదర్స్ విశ్వాసులు చెప్తుంటారు. ఏమైంది? ట్రై చేస్తున్నాను. ఏం చేస్తున్నాడు? ట్రై చేస్తున్నాను. ఏమైంది? సెర్చ్ చేస్తున్నాను. ఏంటి? జాబ్ కోసం. ఏం ట్రై చేస్తున్నావు? పాస్ అవటానికి. ఏం ట్రై చేస్తున్నావు? పెళ్లి చేసుకోవడానికి. దొరకటం లేదు అమ్మాయి, దొరకటం లేదు అబ్బాయి. ఏంటండి? దేవుని చిత్తం లేకుండా వాళ్ళు చాలామంది రాత్రి పగళ్ళు ప్రయాసపడుతుంటారండి. దొరకదు, చివరికి జరగదు. ఒక్క సబ్జెక్ట్ చదవడానికి 4 సంవత్సరాలు చదువుతారు కొంతమంది. అదేదో సివిల్స్ ఒకటి పిచ్చి పట్టింది ఇప్పుడు అందరికీ. కనీసం ఆ కాలం అంతా సివిల్స్ చదువుతూ చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకటిదే చదివేది పెట్టేది లేదు. ఓసారి ఫెయిల్ అయ్యావు, 2 సార్లు ఫెయిల్ అయ్యావు. ఖచ్చితంగా 3-4 సార్లు ఫెయిల్ అయితే కానీ ఆడు ఎవడో అవ్వలేడంటే. ఎందుకంటే అంత కెపాసిటీ ఉండాలి దానికి, అంత ప్రిపరేషన్ ఉండాలి. బట్ దేవుడు ఆశీర్వదిస్తే 10 శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు. నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే నీ పుస్తకాలు నువ్వు శ్రద్ధగా చదువుతావు. నువ్వు దేవుని మాట శ్రద్ధగా ఉంటే దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు. పైనుండి వచ్చే జ్ఞానంతో నీవు చదివినప్పుడు నీవు చదివింది నీ మనసుకు హత్తుకుంటుంది. నీవు అన్ని విషయంలో దీవించబడతావు. నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు తిరుగులేదు. నా మాట వినండి అంటే మేము ఎవడి మాట అన్నా వింటాం కానీ ప్రభువా నీ మాట మాత్రం. అవునా? ఫ్రెండ్ మాటని మోసపోయాను అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడే ఉంటారు. చెయ్యత్తమంటే చెప్తారు, మా ఫ్రెండ్ మాట విని నష్టపోయాను, మా ఫ్రెండ్ మాట విని బెట్టింగ్ నాకు వద్దురా బాబు, నాకు తెలియదురా బాబు, రే నేను చెప్పిన పెట్ట నీకు ఎందుకురా కష్టపడతాడు బో, పెట్టరా నీ దగ్గర ఉంది పెట్టరా, నేను చూడు డబ్బులు తెప్పిస్తాను చూడరా అంటే పెట్టాడంట. డబ్బులు వచ్చిందంట. అబ్బా డబ్బులు వచ్చినోడు ఇంటికి పోతాడేంటి?
ఇంకా రావాలి. ఆ బెట్టింగ్లు ఎంత డ్యాక్ కొట్టాయంటే కొన్ని వచ్చినట్టు నిన్ను మట్టి ముందు పట్టేసి బుట్టలో వేసేసి ఆ తర్వాత ఒకేసారి నీ వాచ్లు ఉంగరాలు మొత్తం పెట్టాక మొత్తం కొట్టేస్తాడు. ఫ్రెండ్ మాటిని తాగుబోతులైన వాళ్ళు, ఫ్రెండ్ మాటిని పాప కార్యాలకు వెళ్ళిన వాళ్ళు, మనుషుల మాటలు విని మోసపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారంటే దేవుని మాట నమ్మినవాడు ఎప్పుడు మోసపోడు. దేవుని మాట విన్నవాడు దీవించబడతాడు. నీకు ఒకవేళ వెంటనే ఆ దీవెన కనపడదేమో, వెంటనే ఆ ప్రతిఫలం కనపడదేమో, కానీ ఖచ్చితంగా దేవుడి మాట విన్నవాడు పిల్ల తరాలకు దీవెనకరంగా, ఓన్లీ తనే కాదు తన వంశానికి దీవెనకరంగా మారుతాడు. నీ దేశంలో నీవు ఆశీర్వదించబడతావు, నీవు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు. 13వ వచనం, 12వ వచనం. యెహోవా నీ దేశం మీద అప్పు చేసిన వాళ్ళు ఎవరో చేయత్తమంటే ఏమంటారు? ఇప్పుడు మేము ఆశీర్వదించబడ్డామండి, అప్పు దొరికింది అన్నాడు ఆయన. ఇప్పుడు అదే అప్పు దొరికేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు. ఖచ్చితంగా చెబుతున్నాడు, నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ దేవుని ఆశీర్వాదం లేదంటే అప్పు చేయాల్సిన పరిస్థితి నీకు వచ్చిందన్నమాట. అప్పు చేయకుండా ఆ పరిస్థితిలో విశ్వాసం ఉపయోగిస్తే అద్భుతాలు చూస్తావు నువ్వు. నేను అప్పు ఇది కూడా ఏం చేయాలి ప్రభు, నువ్వు ఇస్తానన్నావు కదా, నాకు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అడుగు. ఏంటండి? యెహోవా ఈరే నువ్వు ఆశించని, నువ్వు ఎదురు చూడని స్థలంలో నుండి నీ సహాయాన్ని దేవుడు పంపించగలడు. అడుగు తినాల్సిన అవసరం ఉండదు దేవుని మాట వినేవాడికి. మనుషుల్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. బోల్డ్ మంది మన బైబిల్లోని ఉదాహరణలు చూస్తున్నాం. ఏలియాను దేవుడు పోషించలేదా? మోషేని దేవుడు ఇశ్రాయేలు జనాంగాలు 20 లక్షల మంది జనాంగాన్ని పోషించడానికి మళ్ళీ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నా సహాయం కోరాడా? ఈ మన దేశాలు చూడండి ఎలా సహాయాలు కోరుకుంటాయో. ఒకళ్ళొకళ్ళు గర్భ విరోధం, ఒకరికొకరు పడదాం. కానీ సహాయాలు వచ్చేటప్పటికి వీళ్ళ వెపన్స్ వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ వెపన్స్ వీళ్ళు కొనుక్కుంటారు, మళ్ళీ ఇద్దరికి పడదాం. వీడి దగ్గర ఆడికప్పు, ఆడి దగ్గర ఈడప్పు, ఈడప్పు వీడికి, ఈడప్పు వీడికి సరి చేసుకుంటూ కూర్చున్నారు. దేశాలు అప్పులు తెలుసా మీకు? మన భారతదేశానికి మన మునిమానవులు కూడా కట్టగలిగినంత అప్పు ఉందంట, తెలుసుకోండి. మీకు లేకపోయినా, మనకు అప్పు లేకపోయినా దేశం చేసిన అప్పుకు దేశాలు పన్నుల ద్వారా మన అప్పులు కట్టించుకుంటారు మన దగ్గర, వాళ్ళు చేసిన అప్పులకి. అలాగే ఉంది ప్రపంచం, అప్పుల ప్రపంచం ఇది, జబ్బుల ప్రపంచం ఇది. కారణం దేవుని మాట వినరు. అమెరికా దేవుని మాట వినటం లేదు. ఒకప్పుడు వినింది కాబట్టి దేశాలలో అగ్రరాజ్యంగా ఉండింది. ఒకప్పుడు దేవుణ్ణి పట్టుకొని వారు దేశంగా సిద్ధపడ్డారు. అప్పుడు ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అన్నాడు ఆ రోజున. అది డాలర్ మీద ప్రింట్ మిగిలింది కానీ దే ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్. అందుకే ఆ దేశంలో మాకొద్దు 10 ఆజ్ఞలు, మాకొద్దు సిలువ, మాకొద్దు దేవుని వాక్యం, ఆఫీసుల్లో దేవుని వాక్యం వద్దు, స్కూల్స్లో దేవుని 10 ఆజ్ఞలు వద్దు. అవి ఇతరులకు అభ్యంతరంగా నేను తీసేశారు, మీకు తెలుసో తెలీదో. అందుకే అక్రమం విస్తరించిపోయింది. దేవునికి చోటు ఇవ్వలేకపోయిన హృదయంలో చోటు ఇవ్వనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు వారు అప్పగించారు. ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్స్ ఆఫ్ పిల్లల్ని తల్లులు గర్భంలో చంపేసుకుంటున్నారండి. లీగలైజ్ అయిపోయింది అక్కడ. అబార్షన్ అనేది చట్ట విరోధం కాదు. మన దేశంలో పర్వాలేదు, ఇంకా చట్టం అది. ఏంటంటే హోమోసెక్షువాలిటీ, పెళ్ళిళ్ళకు వ్యవస్థకు వివాహము అన్ని విషయంలో ఘనమైందంటే పెళ్ళిళ్ళు ఒక్కొక్కడికి 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 10 పెళ్ళిళ్ళు. ఇప్పుడు మన దేశం అట్ట తయారైంది, ప్రపంచ దేశాలన్నీ అట్ట తయారైంది. దేవుని వాక్యం, యేసయ్య చెప్పిన మాట క్లియర్గా చెప్పాడు. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడు. బైబిల్లో మీరు చూడండి, యేసు ప్రభువు నోట్లో నుంచి వచ్చిన మాట అది. మోషే ధర్మశాస్త్రం చెప్పింది కాదు, ఇంకొకటి చెప్పింది కాదు, యేసు ప్రభు చెప్పాడు అది.
ఎంతమంది వాళ్ళ పాస్టర్లు కూడా ఈ పని చేస్తున్నారు అంటే వ్యభిచార నిమిత్తము విడిచిపెట్టు కావాలంటే అంత మట్టుకే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదన్నాడు. కానీ ఈరోజు దేవుని మాట వింటల్లా. ఎందుకు? మానసికమైన ఒత్తిడులు, డిప్రెషన్స్, పుట్టేవాళ్ళు వికలాంగులుగా పుట్టడం, పుట్టేవాళ్ళు పిల్లలు సరిలేకపోవటం, వ్యభిచార కార్యాల వలన, నీచ కార్యాల వలన, దయభయం లేని మూలాన, దేవుని మాట వినని మూలాన, శాపములు. దేవుని మాట వింటే దీవెన ఉంటుంది. దేవుని మాట విన్న అబ్రహాము పిల్లలను అవ్వలేదు. పండు వృద్ధుడైనప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు కనుక వాగ్దానం నెరవేరబడింది. నీవు అన్ని విషయాల్లో దీవించబడతావు. చదవండి 14వ వచనం. తలగా నియమించును కానీ మామూలుగా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మమ్మల్ని తలగా ఉంచునైనా తోకగా ఉంచకూడదు. తోకేంటి, తలేంటి? పైవాడిగా ఉంది, అక్కడే ఉంది, అది కూడా చూడండి. పైవాడుగా ఉండవు కానీ కిందవాడుగా ఉండవు. నువ్వు వెళ్ళావంటే ఇంటర్వ్యూకి ఎవరికి రానట్టే. నువ్వు రాసావంటే ఎగ్జామ్ నీదే ఫస్ట్, ఇంకెవడో లేడు నీకు మించినోడు. ఏంటండి అలా ఉందా ప్రపంచంలో? క్రైస్తవులదే ఫస్ట్ మార్కులు వస్తున్నాయి ఏంటబ్బా, క్రైస్తవులే అన్నిట్లో పైన ఉన్నారేంటబ్బా అని అంటున్నారండి ఎక్కడన్నా. ఆ రోజు దానియేలు ఉన్నాడంటే ఈ వాజ్ ద టాప్. యోసేపు ఉన్నాడంటే ఈ వాజ్ ద టాప్. బానిసగా వెళ్ళాడు కానీ హీ బికేమ్ టాప్. నువ్వేనయ్యా రాజువే, నేను పేరుకే రాజును, నీకు తెలియకుండా ఎవడు చెయ్యి కాలెత్తడానికి కూడా ఆల్ పవర్ఫుల్ అయిపోయాడు. బికాస్ దేవుని మాట విన్నాడు, నమ్మాడు. యోసేపు దర్శనాలు నమ్మాడు. శ్రమల్లో, పోరాటాల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ రోజున ఎందుకు అది చూడటం లేదంటే మనం దేవుని మాటలు వినటం లేదండి, శ్రద్ధగా వినటం లేదు, విన్నదాని ప్రకారంగా నడవటం లేదు. కాబట్టి అన్నిటిలోనూ మనం వెనకబడుతున్నాం. అదే సమయంలో చెప్పాడు అదే మాట, నేను నేడు నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకోనవలెనని నీ దేవుడైన యెహోవా ఇచ్చిన సెలవిచ్చిన మాటను వినని ఎడల. అక్కడే ఉంచండి పక్కన, విని నా ఎడల, విని ఎడల, విని నా ఎడల. ఎంత సింపుల్గా అక్కడ చేంజ్ ఉందో చూడండి. విని నా, విన్నా నీ, ఇటు ఆ నా ఇటు వచ్చి పడిందంటే కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది. సైతాన్ ఎప్పుడు కూడా అండి అది ఏమిటిలే, ఒక్క లెటరే కదా, ఒక్క విషయమే కదా. ఈ పండు తిను దినమున సైతాన్ వచ్చి చెప్పింది ఏంటి? చావు. కంప్లీట్ ఆపోజిట్. మాట వినకపోతే పర్వాలేదు అనుకుంటున్నారండి. వింటే ఆశీర్వాదం, వినకపోతే ఓకే అనలేదు. ఏంటండి? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మనికపోతే వదిలేయండి అన్నాడా? నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మితే ఈ ఆశీర్వాదాలను వస్తున్నాయి, వింటే ఈ ఆశీర్వాదాలు వస్తున్నాయి. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ముఖ్యంగా శాపాలు రోగాల రూపంలో ఉన్నాయండి. 21వ వచనం, నీవు స్వాధీనపరుచుకో దేశంలో నుండి నిన్ను క్షీణించే వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడు. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట, మహాతాపము, ఖడ్గము, కంకి కాటుక, బూజు,
నన్ ఆఫ్ దీస్ డిసీజెస్ అని వచ్చి ఇంగ్లీష్ పుస్తకం ఉందండి. నన్ ఆఫ్ దీస్ డిసీజెస్ అనే ఇంగ్లీష్ పుస్తకం ఉంది. ఈ కంకి కాటుక ఇవన్నిటి గురించి అది ఈ రోజుల్లో ఏ రోగాలు అన్నది డీటెయిల్గా రాశాడు ఒక డాక్టరు, రక్షించబడ్డ డాక్టరు. ఇవాళ వస్తున్న కొత్త 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 జబ్బులన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు చూడండి, బూజు అన్నమాట. మొన్న కరోనా వచ్చినప్పుడు ఆ నల్ల బూజు పట్టింది చూడండి మనుషులకి, చూసారండి. అంటే ఆ వైరసెస్, ఆ జ్వరము, రకరకాల జ్వరాలు. ఇప్పుడు ఎన్ని రకాల జ్వరం. అంతకుముందు జ్వరం అంటే ఒక జ్వరమే, ఇప్పుడు జ్వరం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఎన్ని టెస్ట్లు, కొత్త కొత్త జ్వరాలు. అప్పుడు టైఫాయిడ్, మలేరియా ఉండేవి. ఇప్పుడు స్వైన్ ఫ్లూ, పంది జ్వరం, కరోనా జ్వరం, ఏంటండి ఇంకేంటమ్మా, చికెన్ గునియా, చికెన్ జ్వరం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రకరకాల జబ్బులన్నీ? మనుషుడు దేవుని మాట వినటం లేదు, దేవుని మీద విశ్వాసం ఉండటం లేదు, దేవుడు చేసినవి తినటం లేదు. దేవుడు చేసినవి తిన్నోడికి ఏ రోగం రాదటండి. మనుషుడు చేసినవి తింటున్నాడు. బేకరీ ఏంటండి, కోడిని కోసుకొని తిన్ను మంచిది. కోడిని ఆడు పిసిలో పెట్టి, ఉడకబెట్టి, మళ్ళీ కాల్చిపెట్టి, మళ్ళీ నానబెట్టి, మళ్ళీ ఉతికి, దాన్ని ఊరబెట్టి పచ్చడి మాంసం కారం వేసి ఊరబెట్టించి KFC అనగానే ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టేసుకొని, మంచి పండు తిను, పండు తినరు, జాము, పండు నుంచే చేస్తాడు జాము. ఆ జామ్ తినే వాళ్ళందరూ షుగర్ వ్యాధి వస్తుందని చెప్పారు. ఇప్పుడు అది కెమికల్స్ వేసేసారు, దాంట్లో రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. దేవుడు చేసింది ఏదైనా ఏ సీజన్కి ఆ పళ్ళు తిన్నోడికటండి అసలు విటమిన్ డెఫిషియన్సీ కానీ ఆడికి ఏ రోగం కానీ రానిరాదంట. దేవుడు అలా సీజనల్గా ఇచ్చాడు ఫ్రూట్స్. ఏ సీజన్కి ఆ ఫ్రూట్ తిండు. కొన్ని అన్ని సీజన్లు ఉంటాయి. ఫ్రూట్స్ తిన్నాడు. ఆదామవ్వలు ఏం తిన్నారు అనుకున్నారు? చికెన్లా, బీఫ్లా, మటనా, రెడ్ మీటా, బ్లూ మీటా, ఎల్లో మీటా, పంది మాంసమా? చీ 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 చీ. మాంసం అంటే మళ్ళీ ఏ మాంసం అని అడగాలి ఇప్పుడు. అరే 130 సంవత్సరాలు బతికాడు ఆదాము. ఆ ఫ్రూట్స్ తిన్నాడు చక్కగా. అసలు పొయ్యలేదు, వాళ్ళకి వండుకోవడానికి అవసరం లేదు, ఫ్రెష్గా తిన్నారు అంతే. 130 సంవత్సరాలు బతికాడు. 930 సంవత్సరాలు, సారీ 930 సంవత్సరాలండి. ఆ నోవాహు వరద తర్వాతే నాన్ వెజిటేరియన్ ప్రభు పాపం వీళ్ళు పస్తులు ఉంటారు, ఆకులు లేవు, చెట్లు లేవు కదా, వరదకు పోయినాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి కొంచెం, ఇప్పటికే ఇంచుమించు 1 సంవత్సరం లోపల ఉన్న కాయగూరలే తింటా కూర్చున్నారు. కోళ్ళు ఏమైనా ఉంటే 2 గుడ్లు పెట్టుంటే తినుంటాడు. అప్పుడప్పుడు కోడి కోసుకొని ఉంటాడేమోలే, అదే కోసుకోవాలి తింటే అప్పుడు. అందుకని సరే రక్తం ఒలికించి తినండి, రక్తంలో ప్రాణం ఉంది, తినకండి అని పర్మిషన్ ఇచ్చాడండి. రక్తం కోసేసి ఎక్కడుంది జబ్బు, ఎక్కడుంది మనకి? నీకు ఏ జబ్బు వచ్చినా ఏ టెస్ట్ చేస్తున్నాడు ముందు? బ్లడ్ టెస్టు. ఎక్కడికి పోయి కూర్చుంటుంది నీ జబ్బు? అప్పుడు ఆ జంతువుకు జబ్బు ఉంటే ఆ బ్లడ్ నువ్వు పైకుండా తింటే నీకేమొస్తుంది? చికెన్ గునియా రాదు. దేవుని మాట వింటల్లా. దేవుని మాట వినండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు డిస్మిల్ లేదా అనేవాడు ఆయన ఉండేవాడు నౌకరు. ఆయన పిలిచి ఆ కోడిని డిస్మిల్ చేయమంటే నేను తిట్టాని కత్తి తీసి మెడకాయ కట్ చేసి అట్ట పడేస్తే అది టపటపా కొట్టుకొని దాంట్లో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు దాన్ని శుభ్రం చేసి చక్కగా వండితే శుభ్రంగా ఉండేది. ఇప్పుడు ఏం లేదు, 7 నెలల్లో కుక్ వేయటమే. ఆ బ్లడ్లో ఉన్న జబ్బులు, దాంట్లో ఉన్న జబ్బులు, ఆ పక్కన కోడి పక్కన పెరిగి గబ్బు పెట్టిన గబ్బంతా కొడితే కూర వండుకున్నా కూడా అదే గబ్బు వస్తుంటుంది. మరి
ఎన్ని జబ్బులండి. మాంసాహారం వాళ్ళ మనిషికి రకరకాల వ్యాధులు తీసుకొస్తున్నాయి. నా మాట వినండి. తినొద్దన్నది మానండి, తినమన్నది తినండి. ఏం తినాలి ఏం తినకూడదని లివియా కాండంలో అంత స్పష్టంగా ఇచ్చాడు ఆనాడు దేవుడు. ఏ మాంసం తినాలి, ఏ మాంసం తినకూడదు, ఎందుకు తినకూడదు అని చక్కగా చెప్పాడు ప్రభు. కానీ ఈ రోజున ఆ విషయాలు వినరు, ఆధ్యాత్మిక విషయాలు వినరు, నీతి న్యాయాల విషయం వినరు, ఆయన కట్టడలను పాటించరు. ఆయన వాక్యం వింటున్నారు వారం కనీసం విన్న వాక్యానికి నువ్వు లోబడితే నువ్వు అంతా నీకు రాలేదని ఏమి అడగడండి. రేపు నువ్వు ఒక 10,000 ప్రసంగాలు వినలేదేమయ్యా నీకు పరలోకం లేదని అండండి. మా పాస్టర్ గారు వారం చెప్పిందే చెప్పారు అయ్యా, నన్నేం చేయమంటావంటే అయితే కుదరదు, ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి వినేసి రాప్పమని అండండి. మీ పాస్టర్ గారు ప్రతి వారం చెప్పిన బతుకంతా చెప్పిన ఆ ఒక్క వాక్యానికి నువ్వు లోబడ్డావా, బలా నమ్మకమైన రమ్మంటాడు అంతే. ఎక్కువ వాక్యం తెలుసుకోవాలని ఆతురపడుతున్నారు. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ శిక్ష ఉంటుంది. తెలుసుకోండి ఏంటంటే, ఎక్కువ చదువుకోవాలనుకున్నోడికి ఎక్కువ పుస్తకాలు ఉండవు చదవడానికి. ఒట్టి ఎల్కేజీ చదివేవాడికి ఏమేమి ఎగ్జామ్ ఉంటుంది? సైన్స్, జియోగ్రఫీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అని ఉంటాయా? అంతే. నీకు ఎంత తెలుసో అంతలో పాస్ అయితే వాడు పాస్. ఎల్కేజీ వాడు పాసే, పిహెచ్డి వాడు పాసే. వాడు లెవెల్లో పాస్ అవ్వాలి, వీడి లెవెల్లో పాస్ అవుతాడు. పాస్ అయ్యావా లేదా కావాలంతే. నీకు తెలిసినది నువ్వు విన్నదానికి నువ్వు లోబడ్డావా లేదా, నీకు ఉన్నదాని విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా. అందుకే ఒక తలాన్ని తీసుకొచ్చి ఇస్తే బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఉండేవాడే. వాడు 10 ఇచ్చాడు, వీడు 2 ఇచ్చాడు, నువ్వు 1 ఇస్తావేంటి అని అంటావు. 4 ఇచ్చాడు, నువ్వు 1 ఇస్తున్నావేంటి అని 2 ఇచ్చావేంటి అని అనే ఉండేవాడు కాదు. కానీ ఆ ఒక్కటి కూడా వాడు చేయలేదు కాబట్టే సోమరువైనా చెడ్డదాసుడు. మాట వినకపోతే రాగాలండి. ఈ 27 కూడా చూడండి ఒకసారి. ఐగుప్తు పుట్టి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను. అబ్బో, ఈ జబ్బులు భయంకరమే జబ్బులు. గజ్జి వచ్చిందంటే పోద్దా? ఎక్కడికి గోకితే అక్కడ వస్తుంది, అక్కడికి గోకితే ఎక్కడ వస్తుంది. మూలవ్యాధి ఏం కష్టపడుతున్నారు కొంతమంది మూలవ్యాధితో. ఎవ్రీడే యూ హ్యావ్ టు విజిట్ టాయిలెట్, ఎవ్రీడే శ్రమపడాలాడు, ఎవ్రీడే నరకం అనిపిస్తున్నారు. చదవండి 30వ వచనం. నీ స్త్రీని ప్రదానం చేసుకుందాము కానీ వేడొకడు చేసుకుంటాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, వాడు తీసుకుపోతాడు దాన్ని. నువ్వు నాటుకుంటావు, వాడు నువ్వు తినవు. ఎంతమంది ఇలాగ ఉండరు చూడండి. కష్టపడి ఇల్లు కట్టుకుంటే 3 రోజులు పడగొట్టేశారంట తెలంగాణలో ఇల్లన్నీ. వాడు అప్పులు చేసి కట్టుకున్నాడు, రాంగ్ పర్మిషన్ లేదని పడగొట్టేశాడు. ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? ఎన్ని కళలు కానీ పాపం కట్టి 10 రోజులు అవ్వలేదు. బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం తీసి పడేసేటప్పటికి ఏమైపోయింది? ఎంతమంది అలా డిసప్పాయింట్ అయిపోతున్నారు జీవితంలో, ఎంతమంది నష్టపోతున్నారు అనవసరంగా. దేవుని చిత్తం లేకుండా ఇల్లు కట్టడం, దేవుని చిత్తం లేకుండా పెళ్లి చేసుకోవడం, దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని మాట ప్రకారం కాకుండా మార్చేసుకుంటానులే పెళ్ళి అయిపోయాక అంటారు. ఇది ఒక ఊత పదం. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం మార్చేసుకుంటావు? ఆ అబ్బాయిని మార్చేసుకుంటాను అమ్మాయి అంటది, ఆ అమ్మాయిని మార్చేసుకుంటాను అబ్బాయి అంటాడు. అమ్మా పెళ్ళైన వాళ్ళు చెప్పండి అమ్మా, పెళ్ళయింది ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? ఏమన్నా మార్చారా మీ ఆయన్ని? మీరు చెప్పండి బ్రదర్స్. రోజు మీ భార్య చెప్పి ఏమన్నా మారిందా అండి? మీరే మారిపోయారు. అడ్జస్ట్ అయిపోదాం. సరే, నీ గొడవ నువ్వు, నా గొడవ నాది, అంతే. దేవుడు మార్చాలి కానీ ఏ మనిషి మరొక మనిషినే మార్చలేడండి. దేవుని మాట చొప్పున చేస్తే కీడు కూడా మేలు అవుతుంది. దేవునికి వ్యతిరేకంగా చేస్తే మేలుగా కనపడింది కూడా కీడుగా మారిపోతుంది.
అన్ని నష్టాలండి, ఒక్కటి కాదు అన్ని 34 వచనం. నీ కన్నులు ఎదుట జరుగుదాన్ని చూచటం వల్ల నీకు వెర్రి ఎత్తడం అంటే పిచ్చెక్కుద్ది అన్నమాట. పీక్కుంటా ఉంటారు కొంతమంది, తల పీక్కుంటా ఉంటారు అనుకుంటుంటారు. చూడండి, ఇట్ అయిపోయింది ఏంటంటే దేవుని కాపుదల లేదు. చదవండి. మోకాళ్ళ మీద, తొడల మీద చెడుపుండ్లంట. సెప్టిక్ అయిపోతుంది. 44. అతడు నీకు అప్పించను కానీ నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా ఉండు, నువ్వు తాక్కుంటావు. ఎప్పుడు అన్ని రివర్స్ అండి. దేవుని మాట విన్నని ఎడల ఈ శాపాలన్నీ వస్తున్నాయి. వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు సంప్రదిస్తున్నాయి. వినటం వినకపోవటం నీ చేతుల్లోనే ఉంది, నీ స్వాధీనంలో ఉంది. ది చాయిసెస్ యూ మేడ్ విల్ డిసైడ్ యువర్ ఫైనల్ డెస్టినీ. నువ్వు ఏది కోరుకుంటున్నావో దాన్ని బట్టే నీ యొక్క పర్యవేక్షణం ఉంటుంది. సారీ, ఏ విషయంలోనైనా సరే, ఆదివారం దేవుని మందిరానిక, వ్యాపారానిక, బంధువులక, చర్చిక, లోకంలోనిక, ఉద్యోగానిక, ఉపవాస ప్రార్థనక, పెళ్ళిక, ఏంటండి చిన్న విషయాల్లో మీరు ప్రూవ్ చేస్తున్నాడు దేవుడు. ఎక్కడ దేవుడికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఎక్కడ దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవునికి భయపడితే దేవునికి మొదటి స్థానం ఇస్తామండి. ఏమవ్వదు. నువ్వు అనుకుంటున్నావు నీ ఉద్యోగం పోదు, నీ కీడు రాదు. ఒకప్పుడు మన చర్చిలో అలాంటి త్యాగం ఉండేది. వాళ్ళ చిన్న దానికి ఎక్స్క్యూజ్ చెప్పేస్తున్నారు. నేనేం అనలేకపోతున్నాను అండి. ఉపవాస ప్రార్థన నేను రాను. నా దగ్గరకు వచ్చి చెప్పారు, నేను రానని చెప్పేసి వచ్చానండి, నేను కావాలంటే ఉద్యోగం మానేస్తానని. 3 రోజులు వెళ్ళలేదు. ఇప్పుడు మండే వెళ్తున్నాను, ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు తమ్ముడు. ఏమైందని అడిగాను. ఫైర్ అయిపోయి యువర్ ఫైర్డ్ పోరా అన్నాడా. ఏమన్నాడంటే ఏమనలేదు, రా నీ శాలరీ ఎక్కిద్దాం అనుకుంటున్నాను, నీకు శాలరీ ఎక్కిస్తాను నాయనా. 3 రోజులు నువ్వు లేకపోతే అప్పుడు నా ప్రాణం పోయింది. నువ్వు చేసే పని ఎవడు చేయట్లేదు ఇక్కడ, అంత నమ్మకస్తుడు నువ్వు, కాబట్టి నీకు ప్రమోషన్ అన్నాడంట. ఏంటండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. టేక్ ఎ స్టాండ్ అండ్ యూ విల్ ప్రూవ్ దట్ గాడ్ ఈజ్ గ్రేట్. నీ అధికారులకు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు, నీ బాసస్కు నీవు దీవెనకరంగా మారుతావు. నీ కుటుంబంతో తల ఊపినంత మాత్రాన్ని నీ బంధువులు ఎప్పుడు బంధువులు సంతోష పెట్టకండి. ఎప్పుడు వాళ్ళు ఒకసారి నువ్వు సంతోష పెట్టావంటే వాళ్ళు బతుకంతా నువ్వు సంతోష పెడతానే ఉండాలి. వాళ్ళని సంతోష పెడతానికి నువ్వు బాధ పెట్టుకోవాలి, నీ ఇంటి వారిని బాధ పెట్టుకోవాలి, దేవుడిని బాధ పెట్టాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా ఏది చేయనని నిశ్చయించుకో. చిన్న విషయాల్లో నిశ్చయించుకో. అడ్డాలు ఆటంకాలు ఉండవు సరిగదా. నీ మార్గం సరళమవుతుందండి. నీ దీవెన నిన్ను వెంటాడుతుంది. ఇంకొక వచనం చూసి ముగించేస్తాం. చూడండి, 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఈ మహిమగల భీకరమైన నామమునకు భయపడిన ఎడల, దేవునికి భయపడిన ఎడల, పడితే ఆశీర్వాదం అండి, పడకపోతే నాశం. భయపడని ఎడల ఈ తెగుళ్ళన్నీ వస్తాయి, భయపడిన ఎడల ఈ తెగుళ్ళేమీ రావు. భయపడని ఎడల యెహోవా నీకు నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలుగు చేయను. ఆశ్చర్యకరమైన దీవెనలు కాదు,
తెగుళ్ళు, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములుగా ఉండును. కొంతమంది జీవితాల్లో చూస్తుంటామండి, ఒక్క క్యాన్సరు ఆ ఇంట్లో ఒక్కరికి ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అదే వస్తుంది, ఒక చెడ్డ రోగం అది. అందులోంచి స్వస్థత లేదు నువ్వు దేవుని దగ్గర రాకపోతే. ఆ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళ ముఖాలు చూడాలి మీరు, వాళ్ళ బాధ చూడాలి. ఎంత నరకం అనుభవిస్తారు తెలుసా, ఎంత వేదన అనుభవిస్తారు తెలుసా. దేవునికి భయపడని మూలాన రోగాలు, ఏదో ఒక రోగం మనిషి అన్నాక రోగం రాకుండా ఉండదు, కానీ రోగాల చేత పీడించబడే స్థితిలో మనం ఉండమంటే నీ రోగములో నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల దొరుకుతుంది. నీ నీకు జబ్బు చేసిందని కూడా తెలియనంతగా నీకు స్వస్థత చేకూరుస్తుంది. ఈ విల్ రెస్టోర్ హి స్ట్రెంగ్త్. కొన్నిసార్లు నీ బలహీనత ద్వారా నీకు మరింత బలమిచ్చేటట్టు చేస్తాడు దేవుడు. అంతేగాని కృషించిపోయే జీవితంలోనికి వెళ్ళం. నీకు ప్రాణభయం. ఇప్పుడు చాలామందికి ఏంటండి, రేయింబగళ్ళు ఎప్పుడు భయమే. కొంతమందికి చీకటంటే భయం, బయటికి వెళ్తే భయం, యాక్సిడెంట్ అవుద్దేమో భయం, గ్యాస్ నొప్పి వచ్చి చెస్ట్లో గ్యాస్ నొప్పి వస్తే గుండెపోటు వచ్చిందని భయం. ఈ సోషల్ మీడియా వచ్చాక తుస్సును పోతారు. అక్కడ గుండెల్లో మంటగా ఉందా అయితే నీకు మళ్ళీ గూగుల్కి వెళ్తాడు. గుండె మంటగా ఉంటే కారణం ఏంటి? అయ్యుండొచ్చు ఇంకా పడుకుంటావు. వాక్యం ధ్యానించండిరా అంటే గూగుల్ ధ్యానిస్తారు. ఈ సోషల్ మీడియా వచ్చాక అసలు డాక్టర్ ఎవరో దొంగ డాక్టర్ ఎవరో, వాడు చెప్పేది నిజమో కాదో ఏం అర్థం కావట్లా. ఏంటండి ఈ బైబిల్ స్టోరీస్ ఈ మధ్య కొంతమంది పెడుతున్నారు. బైబిల్ స్టోరీస్ మళ్ళీ పెడుతున్నారా వీళ్ళని ఒకటి వింటే అన్ని తప్పులుగా చెప్తున్నారు, అన్ని తప్పులుగా చెప్పేస్తున్నారు. అది వినేవాడు తప్పులుగా చెప్పేస్తాడంటే. అబ్రహాము కుమారుడు యాకోబు ఏంటండి, ఇంకా కావాలంటే కొత్త మర్మం చెప్పారు అయ్యగారు. నిఘంటువులు తీసుకొని ఒరిజినల్ లాంగ్వేజ్లోంచి తీసుకొచ్చారని చెప్పుకుంటారు అనమాట. అంత తెలివి కూడా లేదు, మామూలుగా సరిగా చదవకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆశ అన్నమాట. కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు అనుభవించకుండా, అనుసరించకుండా, దాన్ని గ్రహించుకోకుండా ఏదో ఒక్క మాట పెట్టుకొని ఒక్క చదివి తొందరపడకండి. దయచేసి సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వద్దు. సోషల్ మీడియాకి డెవిల్ మీడియా అనే ఒక బిరుదు వచ్చేసింది ఇప్పుడు. ఫేక్ మీడియా, ఫేక్ హిస్టరీ అంటే బుక్కులు ఉంటాయండి, దాన్ని ఎవరు మార్చలేడు. కానీ ఇవి ఒక్క టాపిక్ని 100 మంది పెడతారు. ఆ 100 మందిలో ఎవరు చెప్పింది రైట్ అని ఎట్ట తెలుసు చెప్పు? తెలీదు. భయం, పెద్దానికి భయం. దేవుణ్ణి నమ్మిన వాడికి భయం లేదు. దేవుడు లేని వాడి జీవితం భయం, డిప్రెషన్, ఎప్పుడు నెగటివ్ థింకింగ్. ఎవరిని చూసినా వ్యతిరేకంగానే ఆలోచిస్తారు, ఏది ఆలోచించినా కీడునే ఆలోచిస్తారు, ప్రాణ భయంతో ఉంటారు, రేయింబగళ్ళు భయపడతారు. నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేత, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమున అనియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమున అనియు అనుకొందువు. అయ్యయ్యో, ఏడుపుతోనే బతికిపోతుందండి దేవుడు లేనివాడు బతుకు. టెన్షను, ఒత్తిడి, బాధ, భయం.
ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ? ఒక్క మాట, దేవుని మాట ప్రకారంగా నడిస్తే నువ్వు అడగకుండానే ఆశీర్వాదం నీ వెంటబడద్దండి. దేవుని మాట ప్రకారంగా నడిస్తే ఆయన దూతలు నీ చుట్టూ కావలుంటాయి. నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాయి. నీ కంటి పాపను కాపాడినట్టుగా నేను కాపాడుతానన్నాడు. నీ తల వెంట్రుక కూడా కింద రాలకుండా నేను కాపాడుతానన్నాడు. ఆయన మాట నమ్మము, అందరి మాటలు నమ్ముతున్నాం. ఆయన మాట వినము, లోకం మాటలు విని నష్టపోతున్నాం. ఇప్పటికైనా మేలుకోండి. ఎంతమంది ఇక్కడ చెప్పగలరు, నా జీవితంలో దేవుని మాటను వింటున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో నేను నష్టపోతే, నేను మోసపోతే, నేను ఫెయిల్ అయితే నేను మోకాళ్ళ మీద పడి దేవుణ్ణి అడుగుతున్నాను, అయ్యా ఎక్కడ నేను అవిధేయుడయ్యాను, ఏ విషయంలో నీ మాట దాటాను, అడుగు, దాన్ని ఒప్పుకో, సరి చేసుకో, మళ్ళీ మెయిన్ రూట్లోకి వచ్చేస్తావు. పడ్డావు అని వదిలిపెట్టొద్దండి. నీతిమంతుడు నువ్వు కాదు, నీతిమంతుడు. వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది, 7 సార్లు పడ్డా అంటే నేను ఇంకా 6 సార్లు చేశాను పాపం అన్నాడంట ఒకడు. ఓహో, నీతిమంతుడు అంటే దేవుడు ఏర్పరచుకొని దేవుని మాట వినినవాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు కూడా పడతాడు, తొట్టిల్లుతాడు. కానీ దేవుడు వాడిని వదలడం. ఒక్కసారి నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా, నువ్వు ఆయన్ని మరుస్తావేమో కానీ ఆయన నిన్ను విడివడండి. నేను అది చాలామంది చూశాను. మారు మనసు పొంది తప్పిపోయిన వాళ్ళని చాలా కాలం మా నాన్నే ఉన్నాడు, ఎవరు అక్కర్లా. మారు మనసు ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ చదువుతున్నప్పుడు మారు మనసు పొందాడు, ఒక టీనేజర్గా లోతుగా మారు మనసు పొందాడు. ఆయన ఇతర ఆత్మలు సంపాదించాడు, కో స్టూడెంట్స్ని. అలాంటి వాడు పూర్తిగా తప్పాడు. అక్కడ సహవాసం లేక, వాక్యం లేక, ఆ రోజులు చర్చలు లేవు, సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, ఏమీ లేవు. ఒక ఇంజనీర్గా వెళ్ళిపోయి కర్ణాటకలో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు చీట్ల మేకలు, తాగుడు అన్నీ వెళ్ళిపోయి మొత్తం మర్చిపోయాడు అన్నీ. తన జీవితంలో 20 years వేస్ట్ అయిపోయినాయి. విరక్తి పొందాడు. లాస్ట్ చచ్చిపోదాం అనుకునే స్థలంలో వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ పట్టుకున్నాడు. ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో నా కళ్ళారు చూశాను నేను. అది అంత దుర్మార్గుడుగా ఉన్న మా నాన్నను మళ్ళీ పట్టుకుంటే ఆ మొదటి కన్నీటి ప్రార్థన, ఆ మొదటి పశ్చాత్తాపంతో మళ్ళీ ఆయన ఎంత పట్టుదల కలిగి, ఎంత వైరాగ్యం కలిగి దేవుని కోసం జీవించాడంటే చచ్చే వరకు. ఒక్కసారి దేవుడు పట్టుకున్నవాడు చెప్తుండేవాడు. ఎప్పుడన్నా ప్రార్థన చేయమంటే ఏడుస్తూనే ఉంటాడు ఆయన. ఎప్పుడు జయపాల్, నా జీవితం వేస్ట్ అయిందిరా, నీ జీవితం చిన్నప్పటి నుంచి దేవుడిని చేయరా, నేను పోగొట్టుకున్నాను నా అవకాశాలు అని ఎప్పుడు నన్ను దేవుడైనా కనికరించాడు అని వెలిగిన హృదయంతో చెప్తుండేవాడండి సాక్ష్యం. ఒక్కసారి నువ్వు ప్రభువును పట్టుకున్నప్పుడు, ఒకవేళ తారి తప్పినా, ఒకవేళ పడ్డా వదలడండి ఆయన, వదలటం. హోషేయతో చెప్పాడు, టైం అయింది. హోషేయతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఆమెనికి పిల్లల్ని కట్టది, ఆమె నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి మళ్ళీ తన వ్యభిచార పాపలు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటుంది. నువ్వు పోయి ఆమెను తెచ్చుకో, రానంటది. ఆమెను పట్టుకున్నాడు, వదలడం. ఆమె కావాలంటే నాకు డబ్బు కట్టమంటాడు. ఒరే, నా భార్యరా అనుకో, ఎంత కట్టమన్నాడు అంత కట్టేసి ఓలు ఇచ్చి తెచ్చేసుకో. ఏ న్యాయం ఇది? పనికిరామని దాన్ని నేను పెళ్లి చేసుకున్నా, దానికి ఇంత భాగ్యం ఇస్తే మళ్ళీ పోయింది, మళ్ళీ పోయి వాళ్ళతో విచారం చేస్తుంది, మళ్ళీ నేను ఎందుకు పిలుచుకోవాలి, ఎట స్వీకరించాలి? అది స్వీకరించడానికి మళ్ళీ నేనెందుకు కట్టాలి డబ్బు? అది కట్టాలి పెనాల్టీ నాకు, నేను డబ్బు కట్టి తీసుకురావటం ఏంటి? అప్పుడు అర్థమవుద్ది, హోషేయ నేను ఇశ్రాయేలీని ఎలా ప్రేమిస్తున్నానని, నేను ఎట్లా ప్రేమిస్తున్నాను ఇశ్రాయేల్ని. పనికి లేని వాళ్ళని తీసుకొచ్చి నా బిడ్డలుగా చేసుకుంటే నన్ను కాదని పోయి వ్యభిచరిస్తున్నారు వీళ్ళు. పచ్చని చెట్టు కింద విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు, నా మాట వినకుండా తిరగబడుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయినా నా ప్రేమ మారదే. నువ్వు ఎంత చెడిపోయినా నా ప్రేమ నీ పట్ల మారదే. నువ్వు ఎటు తిరిగినా నువ్వు నా దానవేనే, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు నా వాడివేనే.
ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. మళ్ళీ ఓలు డబ్బులు కాదు కట్టింది, మనల్ని విమోచించడానికి, మళ్ళీ తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మళ్ళీ ఎలా పడతావు నువ్వు? మళ్ళీ ఎలా పోతావు నువ్వు? ఇక యేసయ్య ప్రేమను నిజంగా రుచి చూచిన వాడు పాపం జోలికి ఇక పోలేడండి. ఒక్కసారి దేవుని చేత దీవించబడిన వాడిని ఎవడు శపించలేడు. ప్రభు ప్రేమను గుర్తిస్తే ఈ లెంట్ సీజన్లో అందరూ సిలువను ధ్యానిస్తున్నారు. ఎంతగా ఎన్నిసార్లు చెప్పినా, ఎంత తలంచినా యేసయ్య ప్రేమతో సాటి అయిన ప్రేమ మరొకటి లేదండి. అవిధేయుల్ని ప్రేమించే ప్రేమ, పాపుల్ని ప్రేమించే ప్రేమ, లోబడిన వారిని ప్రేమించే ప్రేమ, తిరుగుబాటు చేయవారిని ప్రేమించే ప్రేమ. పాత నిబంధనలో అంటే చస్తావా చావరా అని వదిలేశాడు. కానీ ప్రభు చావద్దు, నేను చేస్తాను నీ కోసం, నేను పొందుతాను నీ శిక్ష, నేను పొందుతాను అవమానం అని మన స్థానాన్ని తీసుకొని మనకు విమోచన ఇచ్చాడండి. ఇంత మంచి యేసయ్యను కాదని నీకు ఎవరు కావాలి? ఇక ఇంకెవరున్నారు మనకి? ఇక నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారండి లోకంలో? అబ్బా నాన్న, ఏం ప్రేమ అంది వాళ్ళది? ఎంత ఉందండి? ఎంతసేపు ఉందండి వాళ్ళ ప్రేమ? ఎన్ని రోజులు ఉంటుంది? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితుల, ఎవరి ప్రేమ ఉంది అలాగా? పనికొచ్చే వాళ్ళు ఎవడన్నా ప్రేమించారా అంటాడు. కావాలంటే నువ్వు పనికి మళ్ళీ స్థితిలో నీ ముఖం చూపించు పోరా అంటున్నారు కదా. నీ వల్ల సిగ్గు వచ్చింది మాకు, పో మా ఇంట్లో అడుగు పెట్టద్దని చెబుతున్నారు కదా. కానీ ప్రభు అలా అంటలేదే. నీ మూల నాకు సిగ్గు వచ్చింది, నా మీద ముఖం మీద ఉమ్మేసుకున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, అయినా సరే నువ్వు నా బిడ్డవే రా, నీకు నా చేతులు రెడీగా ఉన్నాయి కౌగిలించుకుంటా. నువ్వు ఎంత చెడిపోయినా నిన్ను నేను బాగు చేసుకుంటా, నువ్వు నాకు కావాలి, నీ కోసం నన్ను ప్రాణం ఇచ్చానన్న యేసయ్య ప్రేమ నిజంగా మనం గుర్తిస్తానండి. ఇక ఏది మనం అడగమని యేసయ్య పనోళ్ళుగా పిలవలేదు మనల్ని, కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి దత్తపుత్రాత్మనిచ్చాడు. ఆయన మాట వింటే ఎంత దూరం పోయినా పశ్చాత్తాపడితే తిరిగి ఆయన కౌగిల్లో చేరతాం, ఆయన దీవెన పొందుతాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ఎన్నోసార్లు నీ మాట వెనక నష్టపోతున్నానయ్యా, ఆశీర్వాదాలకు బదులు శాపాలే పొందుకుంటున్నానయ్యా. సగం విధేయత అవిధేయతని మరిచి అనుకూలమైనప్పుడు లోబడుతున్నాను, ప్రతికూలమైనప్పుడు తిరగబడుతున్నాను, లేక నీ మాట వినలేకపోతున్నానయ్యా. నా జీవితంలో 100 ఆశీర్వాదం కావాలయ్యా. ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్న దీవెనలన్నీ నేను పొందాలని ఆశపడుతున్నాను. నీ మాట విని వెలగడానికి నాకు సహాయం చేయ్యా. సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు భుజించదురని చెప్పినట్లు నీ మాట వినటం వలన మాకెంత మేలయ్యా. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విననేడల నీకెంతో మేలు. ఇశ్రాయేలు జనాంగం నీ మాట వెనక తిరగబడి నిన్ను విసిగించి పుట్టకొకరు చెదిరిపోయి శ్రమల పాలైనప్పుడు, బానిసలైపోయినప్పుడు నీకు మొరపెట్టినట్టు కాక మా క్షేమధనములలోనే నీకు మొరపెట్టుకోవడానికి, కీడు మా మీదకు రాకముందే నీ పాదాలు పట్టుకొని మేలు పొందడానికి సహాయం చేయ్యా. నీ మాట వినకుండా మేము చేకూర్చుకున్న సొత్తులు, డబ్బులు, ఉద్యోగాలు, చదువులంటూ మేము పోగు చేసుకునే శాపాలు మా బిడ్డల ఒడిల్లో పోయిక మా బిడ్డలు దీవించబడినట్లుగా నీ మాట వినడానికి సహాయం చేయ్యా. మన సాక్షి గద్దింపులకు లోబడడానికి, బోధకుల మాట వినడానికి, వాక్య ప్రేరేపణలకు లొంగడానికి
దైవ చిత్తాన్ని ఎరగడానికి మాకు సహాయం చేయ్యా. నమ్మాము, బాప్తిసం పొందాము, ఆలయానికి వస్తున్నాము, దేవుని బిడ్డలుగా ఉన్నామని తృప్తి పడక నీ మాట వినుట వలన ఎన్ని దీవెనలు ఉన్నావో, వినకపోతే ఎన్ని భయంకరమైన శాపములు ఉన్నాయో ఈరోజు మేము గ్రహిస్తున్నామయ్యా. ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం, ఏది కావాలో కోరుకో. ఆశీర్వాదం కావాలంటే దేవుని మాట విను. మీరు భయపడని ఎడల ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయి. భయపడిన మాట విని వడికిన ఎడల ఈ దేవుడులన్నీ మీకు కలుగును. దైవ భయము లేని ప్రజల మధ్య మేమున్నామయ్యా. దైవ భయము లేనటువంటి దేశములో మేమున్నామయ్యా. ప్రపంచంలో దైవ భయము లేని పరిస్థితులు కనపడుతున్నాయ్యా. ఈ అంచె దినాలలో దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించే మనుషుల మధ్య బతుకుతుండగా నీ మాట వింటే ఎవరు తీసివేయలేని దీవెన మాకుందని నమ్మడానికి సహాయం చేయ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆదివారం నీ ఆవరణలో కూడి వచ్చి నిన్ను ఆరాధించుకున్నటకు, నీ నామాన్ని పాడి స్తుతించుటకు, నువ్వు మంచివాడివని, గొప్పవాడివని, ఒక వ్యక్తిని వ్యవస్థగా చేయువాడివని, ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తావని, అతడు చేయనిదంతా సఫలపరుస్తావన్న మాటలు నీ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మా మీదకి వచ్చారన్న మాటలు మేము చదువున్నామయ్యా. ఎన్నో దీవెనలు మేము పోగొట్టుకుంటున్నామయ్యా. ఎన్నో విషయాల్లో మేము ఇంకా దీవించబడలేదే. ఈ రోజు నుండి నీ మాట వినడానికి, శ్రద్ధగా వినడానికి, నీ మాటల ప్రకారం నడుచుకోవడానికి మాకు సహాయం చేయ. మాకు ఆశీర్వాదం కావాలి అని అడగటమే కాదు, నీ మాట విని అడగడానికి సహాయం చేయ. మరణమొద్దు, మాకు జీవం కావాలి. జీవాధిపతి అయిన నీ వెంబడి వెళ్ళడానికి సహాయం చేయ. ఈ లోకము దాని ఆశ గతించిపోయే రోజు వచ్చింది. ఈ లోకము, అపవాది, మరణము అగ్ని కొండములో పాడవేయబడుతుంది. 2వ మరణం అన్నావు. ఆ లోకంలో మాకేం పనయ్యా? నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నావు కదా. ఈ లోకంలో యాత్రికులుగా, ప్రయాణికులుగా బ్రతకని అయ్యా. నీ వైపే చూస్తూ నడవని అయ్యా. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా, మనుష్యుల భయము వలన ఉరివచ్చునన్నావు. నీకు భయపడే వారిగా చేయ. నీ మాట విని వడికే వారిగా చేయ. ఈ ఆలయానికి వస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దీవెనలన్నీ కలుగు చేయ. ఈ వాగ్దానాలు నమ్మడానికి మాకు సహాయం చేయ. నన్ను నేను హెచ్చించుకోలేను, కానీ నా దేవుడు నన్ను హెచ్చిస్తే నన్ను ఎవ్వడూ పడగొట్టలేడన్నది నమ్మటానికి సహాయం చేయ. నీ దగ్గర ఒక్క శాపం కూడా మా కొరకు లేదు. ఈ ఆశీర్వాదాలన్నీ ఇవ్వాలని, అందరికీ ఇవ్వాలని నీవు ఆశించినా మేము కోరుకోకపోతే పొందలేమన్నది ఈరోజు జ్ఞాపకం చేసావయ్యా. అనేక సార్లు నాయన జీవాన్ని కోరుకోకుండా, నీ మాట విని వణికే వారిగా ఉండకుండా లోకాన్ని వెంబడిస్తున్నామయ్యా. అందుకే శాపాలు మూట కట్టుకుంటున్నామయ్యా. ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేయుచున్నాము. వేశ్యను కూడా ప్రేమించే ప్రభువా, చారదీసే ప్రభువా, పాపం వల్ల చూచి జీతమైన మరణాన్ని మింగేసి ఎన్ని రకాల రోగాలున్నాయో, పిచ్చితనము, కుష్టు, చర్మ వ్యాధులు, క్షయ, జ్వరము, తాపం అన్నది అన్నిటిని నీవు భరించి నీవు పొందిన దెబ్బల ద్వారా ఈరోజు మా శాపాల నుంచి మాకు విడుదలిస్తున్నావు అన్నది
మేము నమ్మడానికి సహాయం చేయ్యా. నిన్ను కలిగిన వారికి ఈ శాపాలు ఉండవు. ఆ శాపాలు నీవు పొందావు సెలవు మీద. వాటి శిక్షను నీవు భరించావు మాకు లేకుండా. మాకు స్వస్థతనిచ్చావు, క్షమాపణించావు, నూతన సృష్టిగా చేసుకుని నీవాడిగా నీ తాళగా చేసుకుంటున్నావయ్యా. కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దుకుంటున్నావు. ఇంతటి ప్రేమ లోకంలో ఇంకెక్కడుందయ్యా? దేవుళ్ళు అనబడే వారిలో ఎవరిలో ఉందయ్యా? ఏ అధికారుల్లో, ఏ మంత్రుల్లో, ఏ ధనవంతుల్లో ఉందయ్యా? ఏ స్నేహితులు, ఏ తల్లిదండ్రులు ఇంతగా ప్రేమించిన వారు ఉన్నారయ్యా? ప్రాణమిచ్చినంతగా పనికిరాని నన్ను ప్రేమించిన యేసయ్య, నా జీవితం నీకే అప్పగిస్తున్నానని ఈరోజు ఒక ఉడంబడిక చేసుకోవడానికి సహాయం ఇచ్చే. ఎక్కడున్న యవ్వన బిడ్డలకు సహాయం చేయి. ఒకప్పుడు భక్తిగా ఉండి తప్పిపోయిన వారు ఈ రోజున పశ్చాత్తపడడానికి సహాయం చేయి. పడిపోయాడు, జారిపోయాడు, కూర్చోక తిరిగి వస్తే పోగొట్టుకోవడమన్నీ ఇస్తావన్న మాట నమ్మడానికి సహాయం చేయ. దారి తప్పిన మేము దారి మళ్ళడానికి, నీ దారిలో నడిచే భాగ్యం పొందడానికి సహాయం ఇచ్చే. ఈ అంచె దినాల్లో యేసే వీరి దేవుడని మా చుట్టూన్న వారు మాలో నిన్ను చూసినట్లు రోషం కలిగి బ్రతకడానికి సహాయం చేయాలి. మా ఆరోగ్యంలో, మా సంపాదనలో, మా కుటుంబంలో, మా పిల్లల్లో, మా వ్యాపారాల్లో, మేమున్న రంగాలలో, మేమున్న ప్రదేశాల్లో మేము సాక్షులుగా నిలబడడానికి సహాయం ఇచ్చాయి. మారని దేవుడు అయ్యా నీవు. నీ ప్రేమ మారదయ్యా. నీ శాంతము దీర్ఘంగా ఉందయ్యా. నీ ప్రేమ భారమైందయ్యా. యోగ్యత లేకపోయినా, నీ గాయాలు రేపినా ఇంకా ప్రేమిస్తావేంటయ్యా మమ్మల్ని? ఎన్నిసార్లు విసిగించినా ఇంకా వదలవా మమ్మల్ని? శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని చేరదీయాలని, మా వెంటబడుతుంటే మేము నిర్లక్ష్యపరచకుండా సహాయం ఇచ్చారు. మేము ఇంకనూ హృదయాన్ని కఠినపరుచుకొని నాశనానికి పోకుండా సహాయం చేయాలి. నీ కౌగిల్లో చేర్చుకోయ్యా. తప్పిపోయిన వారిని ఈరోజు నీ కౌగిల్లో చేర్చుకోడు ఆయన. పడిపోయినని కృంగిన వారిని లేవనెత్తయ్యా. నీ మాట వెనక తెచ్చుకున్న ప్రతి శాపాన్ని, ప్రతి రోగాన్ని, ప్రతి కీడును, ప్రతి వ్యాధిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నావు. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత దయచేయి. నీ శిలువ ప్రేమను ధ్యానించడానికి, నీ శిలువ చెంత చేరి నూతన ఆశీర్వాదం పొందుకునడానికి మా కొరకు శాపమై మాకు దీవెనిచ్చిన యేసయ్య, నీ కొరకే జీవించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.